వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ వార్డుకు సంబంధించిన కమిటీల సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీల గ్రామ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా 4వ వార్డుకు సంబంధించినటువంటి వార్డు కమిటీ సమావేశాన్ని ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. ఇందులో ఉండబడిన 7 అనుబంధ విభాగాలు వార్డు కమిటీకి సంబంధించిన సభ్యులందరినీ ఆహ్వానించి వారి సమక్షంలోనే మనం కొన్ని తీర్మానాలు చేసి రాష్ట్ర హైకమాండ్కి పంపిస్తూ ఉంటాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్ వారికి పంపిస్తున్నాం. ఈ 4వ వార్డుకు సంబంధించి మనం చేస్తున్న తీర్మానాలు 4 అంశాలు. మొదటి అంశము, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ వార్డులో ఆయన జన్మదిన వేడుకలను మనం జరుపుకోవడమే కాకుండా ఈ వార్డుకు సంబంధించిన ఒక్క నిరుపేద కుటుంబానికైనా మనం ప్రతి సంవత్సరం ఈ రోజున చేయూతనిచ్చే విధంగా సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలనేది, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ జన్మదిన వేడుకలు డిసెంబర్ 21 తారీఖున ఈ వార్డు కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవాలని చెప్పి చర్చకు ఉంచినప్పుడు వార్డు కమిటీకి సంబంధించిన సభ్యులందరూ మీరందరూ కూడా ఇది సబబైనటువంటి నిర్ణయమే, దీన్ని తప్పకుండా మన నాయకుని యొక్క జన్మదినాన్ని జరుపుకోవాల్సిందే. జరుపుకోవడమే కాకుండా ఒక పేద కుటుంబానికి వార్డులో మనం సహాయం చేయలాగా మంచి ఆలోచన చేసినారు. రేపటి సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని మనం తప్పనిసరిగా, అంటే సేవా కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహిస్తాము అని చెప్పి సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రెండవ అంశం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే వాటిని అడ్డుకోవాలని చెప్పి మనము మన పార్టీ 2-3 నెలలుగా గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో భాగమే 1,00,000 సంతకాల సేకరణ ఉద్యమం. అందులో భాగంగా ప్రొద్దుటూరు నుంచి 1,02,200 సంతకాలను సేకరించినాం. ఆ 1,02,200 సంతకాలలో ఈ వార్డు నుంచి 1000 సంతకాలు సేకరించినాం. 4వ వార్డు నుంచి. ఇప్పుడు కూడా ఈ 4వ వార్డు కమిటీ ఏం సూచిస్తుంది ఈ అంశం ద్వారా అంటే, మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే రన్ చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర రూపం చేయాలని, తీవ్ర రూపం చేసే ప్రయత్నంలో 29లో ఎన్నికలు వచ్చేంత వరకైనా సరే మనం ఈ పోరాటాన్ని కొనసాగించి, ఈ ప్రభుత్వానికి గల బుద్ధి మారకపోతే 29వ సంవత్సరంలో మనం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల్లో ఉండే ఈ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వం యొక్క ఆధీనంలో పెట్టులాగా మన పార్టీ హైకమాండ్కు మనము ఒక సూచన చేస్తూ తీర్మానాన్ని చేయడానికి మీ ముందు వచ్చినాం. సభ్యులందరూ కూడా
ఏకకంఠముతో ముక్తసరిగా ఈ అంశాన్ని ఆమోదించడమైనది. మూడవ అంశం, ఎవరైతే ఇప్పుడు మన కమిటీలలో మనం కమిటీలు వేసుకున్నాం, నిన్న మొన్న ఈ వార్డుకు సంబంధించి 4వ వార్డుకు సంబంధించి సుమారుగా 70 మంది కమిటీల సభ్యులుగా నమోదు చేసుకున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీలో 7 అనుబంధ విభాగాలలో మున్సిపల్ విభాగానికి సంబంధించినటువంటి అనుబంధ విభాగానికి సంబంధించి 70 మందిని మొత్తం కమిటీలో మీరు సభ్యులుగా నమోదు చేసుకున్నాం, జగనన్న కుటుంబ సభ్యులుగా. ఈ 70 మందికి ఐడెంటిటీ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. సంక్రాంతి నాటికి కానీ మరొక 10 రోజులు అటో ఇటో ఐడెంటిటీ కార్డు. ఈ ఐడెంటిటీ కార్డు ఎవరికైతే ఉందో ఆ ఐడెంటిటీ కార్డు కలిగిన వారిని జగనన్న కుటుంబ సభ్యులుగా మనం భావిస్తామని చెప్పి మాట్లాడుకున్నాం. అటు ఐడెంటిటీ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి, అంటే ఆయనకు కానీ, ఆయన భార్యకు కానీ, ఆయన పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, మహిళ అయితే మహిళ ఐడి కార్డు ఉంటే కనుక ఆమెకు మహిళా విభాగంలో, ఆమె భర్తకు, ఆమె పిల్లలకు, ఇది కుటుంబం. ఈ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా ఆరోగ్యశ్రీ వర్తించకుండా ఉండి సొంత డబ్బుల ద్వారా వైద్యం చేసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కు మనం అప్లై చేసుకుంటాం. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మనం అప్లై చేసుకున్నప్పుడు ఎంత డబ్బు అయితే మన ఐడి కార్డు కలిగినటువంటి మన వార్డు కమిటీలో సభ్యుడు జగనన్న కుటుంబ సభ్యుడిగా నమోదు చేసుకున్నాడో ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎంత డబ్బు అయితే ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని చూపించుకున్నారో అది 1 లక్షల, 10 లక్షల, 30 లక్షల, 50 లక్షల, కోటి రూపాయలకు సంబంధం లేదు. కోటి రూపాయలైనా సరే ఆయన ఖర్చు చేసి ఉంటే బిల్లులు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కు మనం అప్లై చేసుకుంటే ఆ కోటి రూపాయల డబ్బునైనా మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నుంచి వారికి చెక్కు రూపంలో మంజూరు చేయాలా అని మనం అంశం పెట్టాం. దీనికి కూడా సభ్యులందరూ ఏకకంఠంతో ఆమోదించారు. ఇక 4వది, ఈ 4వ వార్డుకు సంబంధించినటువంటి సమస్యలు. ఇక్కడుండే ఈ వార్డుకు సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా సూచించినది ఏంటంటే కనుక మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు శానిటేషను, దోమల నివారణ, కాలువల ఆధునీకరణపై నిర్లక్ష్యంగా వహిస్తూ ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అసౌకర్యానికి గురి చేస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం హయాంలో 150 కోట్ల రూపాయలు శానిటేషన్ కోసం కాలువల ఆధునీకరణకు తెచ్చినామో, 150 కోట్ల రూపాయలు పైప్ లైన్ కోసం తీసుకొచ్చినామో, ఆ డబ్బులన్నీ కూడా ఈ ప్రభుత్వం వెనక్కి పంపింది. తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శానిటేషన్ విభాగాన్ని పూర్తిగా మెరుగుపరచడానికి, కాలువల ఆధునీకరణ చేయడానికి, దోమలు నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలో భాగంగా ఎన్ని వందల కోట్ల రూపాయలైన నిధులు మన ప్రభుత్వంలో ఈ ఊరికి సేకరించేలాగా ఒక అంశాన్ని మన ముందు ఉంచితే సభ్యులందరూ కూడా ఏకకంఠంతో ఆమోదించడమైనది. ఇది ఈనాటి 4వ వార్డు కమిటీకి సంబంధించిన సమావేశంలో మనం చర్చించినటువంటి 4 అంశాలపైన సభ్యులు తీసుకున్నటువంటి ఆమోదం వేసినటువంటి నిర్ణయం.